కేటగిరీలో ఉన్నా సరే హృదయం లేని మనుషులకి కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో ఆ పరిస్థితిలో నో అండ్ పెద్ద హృదయం ఉన్న మనిషి అంటే కార్డియోమెగాలి ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. సో నార్మల్ హార్ట్ సైజ్ ఉన్న వ్యక్తికి పెద్ద హృదయం ఉండొచ్చు, పెద్ద మనసు ఉండొచ్చు. సో ఈ ప్రపంచంలో హార్ట్ ప్రాబ్లం రాదు అటువంటి గ్యారంటీ ఎవరు ఇవ్వలేరండి, అందరికీ రావచ్చు. ఈ పరిస్థితుల్లో మనం అందరం 24/7 హార్ట్ గురించి ఆలోచించాలి, హార్ట్ని హెల్తీగా పెట్టుకోవాలి. ఎందుకు? ఇప్పుడు బ్రెయిన్ చూడండి, మన బ్రెయిన్ మనం నిద్రపోతాం, అప్పుడు బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది, అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతాం, ఐస్కి రెస్ట్ వస్తాయి. నాకు ఏం వినపడదు, డీప్ స్లీప్ అయితే అప్పుడు ఇయర్స్కి రెస్ట్ వస్తుంది. లంగ్స్ మనకు 2 ఉన్నాయి, కిడ్నీస్ 2 ఉన్నాయి, లివర్ ఒకటే, కానీ లివర్కి రీజనరేటివ్ పవర్స్ ఉన్నాయి. కానీ మన హార్ట్ 24/7 పనిచేస్తుంది. ఒక నిమిషం ఆగిపోతే మనం చచ్చిపోతాం, కొన్ని నిమిషాలు ఆగిపోతే హార్ట్ మనం చచ్చిపోతాం. అండ్ హార్ట్కి రీజనరేటివ్ పవర్స్ లేదు. ఒక హార్ట్ అటాక్ వల్ల ఒక పోర్షన్ హార్ట్ చచ్చిపోతే ఇట్ ఈస్ రిప్లేస్ బై ఫైబ్రస్ టిష్యూ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ రిప్లేస్ బై హార్ట్ టిష్యూ. ఆ పరిస్థితిలో హార్ట్ విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి డోంట్ మిస్ అ బీట్, డోంట్ స్కిప్ అ బీట్. అంటే స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ మీద మనం ఫోకస్ చేయాలి అండ్ కంటిన్యూస్ విజిలెన్స్ ఓవర్ హెల్త్ ఆఫ్ హార్ట్. అది ఎలా చేయాలి? మన అందరికీ తెలుసు, ఈట్ రైట్, స్లీప్ రైట్, లివ్ రైట్. ఈ 3 పనులు మనం చేయగలిగితే అవర్ హార్ట్ విల్ బి హెల్దీ. బట్ ఈ 3 పనులు చేయడం అంత ఈజీ కాదు. మనం ఈరోజు ఎక్కడ చూసినా భోజనంలో ఉప్పు ఎక్కువ, నూనె ఎక్కువ, షుగర్ ఎక్కువ, అటువంటి ఫుడ్ మనకు ఇష్టం. భోజనం కూడా మనం, ఒకరు మాకు మొన్న చెప్పారండి, 120 సంవత్సరాల్లో మనం ఎంత తినాలి, ఆ భోజనం మనం 40 సంవత్సరాలు తినేస్తాం. అంత ఎక్కువ భోజనం మనం చేస్తున్నాం. అంటే డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. సో ఆ పరిస్థితిలో ఆన్ ద అదర్ హ్యాండ్ లివ్ రైట్. మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చొని పని చేస్తాను, టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. చాలామందికి టైం లేదు అంటే వాళ్ళు చెప్తారు నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. అందరికీ టైం ఉంటాయి కానీ వాళ్ళు చెప్తారు టైం లేదు. ఇంకొక గ్రూప్ చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కానీ సార్ చెప్పినట్టు యంగ్ ఏజ్లో చచ్చిపోతున్నారు. ఎందుకు? అది 3వ ఇష్యూ, స్ట్రెస్ అండ్ నిద్ర రాకపోవడం. ఈ జిమ్లోనే చచ్చిపోతున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు, బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ కనపడదు, అటువంటివి కొందరు చచ్చిపోతున్నారు. మీరు హిస్టరీ చూస్తే చాలా స్ట్రెస్, నిద్ర రాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా సడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్ ఉండొచ్చు, సడన్ కార్డియాక్ డెత్ ఉండొచ్చు. అందుకే నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ హై టైం మన దేశంలో ప్రతి హెల్త్ సెంటర్, ప్రతి హాస్పిటల్, ప్రతి నర్సింగ్ హోమ్ బయట మనం రాస్తాము ఇక్కడ బెస్ట్ రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, బెస్ట్ కార్డియాలజిస్ట్ ఉంటారండి, కార్డియోథొరాసిక్ సర్జన్ ది బెస్ట్ అన్నమాట. మీ కొరోనరీ బైపాస్ సర్జరీ చేయాలంటే మా దగ్గరికి రండి, చాలా తక్కువ టైంలో మేము చేసేస్తాం, తక్కువ టైంలో డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఇంకొక బోర్డు కూడా ప్రతి హాస్పిటల్ బయట పెట్టాలి రిగార్డింగ్ హెల్దీ ఈటింగ్, హెల్దీ లివింగ్, హెల్దీ స్లీపింగ్, స్ట్రెస్ లేకుండా జీవించడం. దానివల్ల మీ హాస్పిటల్ కొంచెం మీ ఆదాయం కూడా తగ్గిపోతుంది.
కానీ పబ్లిక్ సిమిలర్లీ ఎవ్రీ హోటల్ ఎవ్రీ రెస్టారెంట్ బయట ఏం రాస్తారు, రండి మా దగ్గర ఈరోజు మెడిటేరియన్ ఫుడ్ ఉంది, నెక్స్ట్ వచ్చే వారం మేము టర్కిష్ ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ రెస్టారెంట్ హోటల్ ప్రతి రెస్టారెంట్ హోటల్ బయట ఫుడ్ కోర్ట్ బయట ఫుడ్ జోన్ బయట దయచేసి తినేటప్పుడు భోజనంలో ఎక్కువ నూనె ఉందా, ఎక్కువ ఉప్పు ఉందా, ఎక్కువ షుగర్ ఉందా, మీరు ఎక్కువ తింటున్నారా ఆలోచించి తినండి. అది కూడా ఉండాలి. ఒకసారి మనం అందరికీ చెప్దాం, ఆర్ యూ ఈటింగ్ రైట్. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో చూస్తే ఏ ప్యాకెట్ భోజనం ఏ ఫుడ్ ప్యాకెట్ తీసుకున్నా అందులో క్లియర్గా ఉంటాయి కాంపోనెంట్స్, షుగర్, సాల్ట్. మన సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటే అక్కడ స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది, డేంజరస్ టు హెల్త్, కెన్ కాజ్ క్యాన్సర్. ఎక్కువ భోజనం తీసుకుంటే కూడా మనం అటువంటి హై క్యాలరీ, హై షుగర్, హై ఆయిల్, హై సాల్ట్ ఫుడ్ ప్యాకెట్ మీద కూడా అటువంటి స్టాట్యూటరీ వార్నింగ్స్ ఉంటే తప్ప మనకు చైతన్యం రాదని నాకు అనిపిస్తుంది. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ways to bring about public awareness. Similarly, incentivization of exercise. Every exercise చేస్తున్నారు daily. So can we incentivize them, telling that GVMC will reward everyone who comes and walks daily on the beach road or in a particular area by giving them discounts when they go to a mall for purchases or free cinema tickets. అలా చేస్తే at that particular city we incentivize healthy living, healthy eating, healthy and exercising. So అటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మనం చేయాలి టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ద హెల్త్ ఆఫ్ ద హార్ట్. ఈరోజు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం విన్నాము, బట్ ఇప్పుడు వింటున్నాం పిగ్ హార్ట్, పిగ్స్ ఆర్గన్, అవి కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి కొన్ని చోట్ల ట్రై చేశారు అండ్ సమ్ ప్లేసెస్ దే హ్యావ్ యాక్చువల్లీ సక్సీడెడ్. But I think the way out is if we can develop our organs from our own stem cells, because that reduces the risk of graft versus host disease. So atwanti breakthroughs kuda in the medical field we expect it will come sooner or later. Artificial hearts which can be easily transplanted into a human body in case the heart has multiple the coronary vessels లో multiple blocks ఉన్నాయి. So after bypass surgery also how many days this fellow will last ఎవరికి తెలియదు. సో అటువంటి కేసెస్లో ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్లో the heart transplant should be much easier and the body should be able to accept the transplant. ఆ పరిస్థితి రావాలి మనం. So there are many ways in helping our heart. The best way is self-help is the best help. మన చేతుల్లో ఉంది. We should always remember that not a single moment we should skip a beat, miss a beat. Remember today's theme of World Heart Day and spread awareness about the health of our hearts. First take care of our own hearts and then take care of the health of the hearts of our family members, our near and dear ones, our friends. Let us spread the awareness. Let us make this World Heart Day really successful. Let us not remember our heart only on World Heart Day and forget about our heart for the rest of the year and suffer. Let us remember about our heart every day, every moment, and let us all live a healthier and happier life. Thank you for organizing this walkathon, and I MGM Healthcare Hospital and the group for organizing this work and bringing about awareness about the health of heart. It is so important for every human being. Thank you. Thank you. Speak about the theme of this year. On the eve of World Heart Day,